Hi friends, this is Mahesh and welcome to Mahesh Kamkan channel. So friends, చాలా రోజుల తర్వాత మన ఛానల్లో ఈ వీడియో రాబోతుంది. సో ఈ వీడియో వచ్చేసి ఈ మంత్ 26న రిలీజ్ అవబోతున్న డెడ్పూల్ అండ్ వాల్వరన్ మూవీకి సంబంధించిన వీడియో అనమాట. అయితే ఈ మూవీ ఎక్స్మెన్ సిరీస్ నుంచి 2016లో వచ్చిన డెడ్పూల్ అండ్ 2018లో వచ్చిన డెడ్పూల్ 2 మూవీకి సీక్వెల్గా ఉంటూనే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్కి సంబంధించిన 34th మూవీగా అయితే రాబోతుంది. మీరు కనుక ఈ మూవీని అర్థం చేసుకోవాలనుకుంటే అండ్ ఆల్సో ఈ మూవీకి సంబంధించిన క్యారెక్టర్ గురించి బ్యాక్ స్టోరీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ కన్నా ముందు వచ్చిన కొన్ని ఎక్స్మెన్ మూవీస్ని అండ్ మరికొన్ని మూవీస్ని అయితే రీక్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎక్స్మెన్ మూవీస్తో పాటు నాన్ ఎంసీయూ మూవీస్ని అండ్ ఎంసీయూ నుంచి వచ్చిన ఒక టీవీ సిరీస్ని మీరు రీక్యాప్ చేయాల్సి ఉంటుంది. సో అవి ఏవేవి అనేది అయితే ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకెందుకు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే ఎక్స్మెన్ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. సో మీకు డెడ్పూల్ అండ్ వాల్వరన్ మూవీ అర్థం కావాలంటే దానికంటే ముందు 13 ఎక్స్మెన్ మూవీస్ని అయితే చూడాల్సి ఉంటుంది. సో అవి వచ్చేసి మొదటగా ఎక్స్మెన్ మూవీ. ఈ మూవీ 2000 ఇయర్లో రిలీజ్ అయింది. తర్వాత దీని సీక్వెల్గా వచ్చిన X2 ఎక్స్మెన్ యునైటెడ్, ఇది 2003లో రిలీజ్ అయింది. దీని తర్వాత మనం చూడాల్సిన మూవీ వచ్చేసి ఎక్స్మెన్ ద లాస్ట్ స్టాండ్, ఇది మనకు 2006లో రిలీజ్ అయింది. అండ్ దీని తర్వాత మీరు చూడాల్సిన 4th మూవీ వచ్చేసి ఎక్స్మెన్ ఆరిజిన్స్ వాల్వరన్, ఇది మనకు 2009లో రిలీజ్ అయింది. సో మొదటగా చెప్పుకున్న ఆ 3 మూవీస్లోని వాల్వరన్ క్యారెక్టర్ సంబంధించిన ఆరిజిన్ స్టోరీ అయితే మనం ఈ మూవీలో చూడొచ్చు. అండ్ దీని తర్వాత చూడాల్సిన మూవీ వచ్చేసి ఎక్స్మెన్ ఫస్ట్ క్లాస్, ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్న ఎక్స్మెన్ ఒరిజినల్ మూవీస్ ఉన్నాయి కదా, దానికి సంబంధించిన ప్రీక్వెల్ మూవీ అని చెప్పుకోవచ్చు. దీని తర్వాత మీరు చూడాల్సిన మూవీ వచ్చేసి ది వాల్వరన్, ఇది మనకు 2006లో వచ్చిన ఎక్స్మెన్ ది లాస్ట్ అండ్ సీక్వెల్గా ఉంటూనే వాల్వరన్ క్యారెక్టర్కి సంబంధించిన స్పిన్ ఆఫ్ స్టోరీ అయితే మనం ఈ మూవీలో చూడొచ్చు. అండ్ దీని తర్వాత మీరు చూడాల్సిన మూవీ వచ్చేసి ఎక్స్మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్. సో ఈ మూవీ వచ్చేసి ఎక్స్మెన్ ది లాస్ట్ అండ్ మూవీకి అండ్ ఆల్సో ఇంతకుముందు అని చెప్పుకున్న ఎక్స్మెన్ ది ఫస్ట్ క్లాస్ మూవీకి సీక్వెల్గా పనిచేస్తుంది. అండ్ దీని తర్వాత మీరు చూడాల్సిన మూవీ వచ్చేసి డెడ్పూల్. ఈ మూవీలో మనం డెడ్పూల్ క్యారెక్టర్కి సంబంధించిన ఆరిజిన్ స్టోరీ అయితే చూస్తాం. అండ్ దీని తర్వాత మీరు చూడాల్సిన మూవీ వచ్చేసి ఎక్స్మెన్ అపోకలిప్స్, ఈ మూవీ వచ్చేసి 2016లో రిలీజ్ అయింది. సో ఇంతకుముందు మనం చెప్పుకున్న ఎక్స్మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ మూవీకి సంబంధించిన సీక్వెల్ మూవీ. అండ్ నెక్స్ట్ మనం చూడాల్సిన మూవీ వచ్చేసి లోగన్, ఇది మనకు 2017లో రిలీజ్ అయింది. ఇందులో మనం వాల్వరన్ క్యారెక్టర్కి సంబంధించిన ఎండింగ్ అయితే చూడడం జరుగుతుంది. అండ్ దీని తర్వాత మీరు చూడాల్సిన మూవీ వచ్చేసి డెడ్పూల్ 2, ఇది మనకు 2018లో రిలీజ్ అయింది. ఇది మనకు 2016లో రిలీజ్ అయింది డెడ్పూల్ మూవీకి సీక్వెల్ మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని తర్వాత మీరు చూడాల్సిన మూవీ వచ్చేసి డార్క్ ఫీనిక్స్, ఇది మనకు 2019లో రిలీజ్ అయింది. ఎక్స్మెన్ అపోకలిప్స్ మూవీకి సీక్వెల్గా అయితే ఈ మూవీ ఉంటుంది. అండ్ దీని తర్వాత ఎక్స్మెన్ సిరీస్లో మీరు చూడాల్సిన చివరి మూవీ వచ్చేసి ది న్యూ మ్యూటెంట్స్. సో ఇది ఫ్రెండ్స్, ఎక్స్మెన్ సిరీస్లో ఉన్న ఈ 13 మూవీస్ని అయితే మీరు చూడాల్సి ఉంటుంది ఈ డెడ్పూల్ అండ్ వాల్వరన్ మూవీని చూడడానికి. అయితే దీంతో పాటుగా ఎంసీఈ ఫేజ్ 4 అండ్ ఫేజ్ 5లో భాగంగా వచ్చిన లోకీ సిరీస్ సీజన్ 1 అండ్ సీజన్ 2 కూడా మీరు చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం చూసినట్టయితే డెడ్పూల్ అండ్ వాల్వరన్ మూవీలో టీవీఏ అండ్ టీవీఏ ఏజెంట్స్ కనిపించారు కాబట్టి సో వాళ్ళకి సంబంధించిన బ్యాక్ స్టోరీ కానీ అండ్ టీవీఏ ఎలా వర్క్ చేస్తుందని తెలుసుకోవాలంటే మాత్రం మీరు ఈ లోకీ సిరీస్ని అయితే చూడాల్సి ఉంటుంది. అండ్ ఇవే కాకుండా నేను ముందుగా చెప్పుకున్నట్టు నాన్ ఎంసీయూ మూవీస్ కూడా మీరు కొన్ని కవర్ చేయాల్సి ఉంటుంది. అవి వచ్చేసి 1998లో వచ్చిన బ్లేడ్ మూవీకి సంబంధించిన 3 మూవీస్ని అండ్ 2006లో వచ్చిన బ్లేడ్ ది సిరీస్ అనే టీవీ సిరీస్ని కూడా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీటితో పాటు 2003లో వచ్చిన డేర్ డెవిల్, 2005లో వచ్చిన ఎలక్ట్రా మూవీని కూడా మీరు చూడాల్సి ఉంటుంది. సో ఈ బ్లేడ్ అండ్ డేర్ డెవిల్ మూవీస్ని ఎందుకు చూడమని చెప్పాను అంటే సో అందులో మనకు కనిపించిన కొన్ని క్యారెక్టర్లు ఈ డెడ్పూల్ అండ్ వాల్వరన్ మూవీలో కామెడీస్గా రాబోతున్నాయి అని కొన్ని రూమర్స్ ఉండడంతో ఆ మూవీస్ని చూడండి అని మీకు సజెస్ట్ చేస్తున్నాను. మీకు కుదరదు అనుకుంటే ఈ లిస్ట్లో కొన్ని మూవీస్ని మీరు స్కిప్ కూడా చేయొచ్చు. సో అది వచ్చేసి మొదటిగా ఎక్స్మెన్ సిరీస్లో చెప్పుకున్న ది న్యూ మ్యూటెంట్స్ మూవీని అండ్ ఆల్సో బ్లేడ్ సిరీస్ అండ్ మూవీస్ అని చెప్పాను కదా దాన్ని అండ్ డేర్ డెవిల్ ఎలక్ట్రా మూవీ. సో మీకు టైం లేదనుకుంటే ఈ మూవీస్ని మీరు స్కిప్ చేసినా పెద్ద ప్రాబ్లం అయితే ఏమవుదు. కాకపోతే ముందుగా చెప్పుకున్న 12 ఎక్స్మెన్ మూవీస్ని అండ్ లోకీ సిరీస్ని అయితే పక్కా చూస్తే మీకు డెడ్పూల్ అండ్ వాల్వరన్ మూవీ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో డెడ్పూల్ అండ్ వాల్వరన్ మూవీకి ముందు మనం ఏ మూవీస్ని చూడాలి అని చెప్పేసి. అయితే మూవీస్ని ఈ ఆర్డర్లో చూసాక చాలామందికి అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ మూవీస్ని క్రోనలాజికల్ ఆర్డర్లో ఎలా చూడాలని చెప్పేసి. సో దీనికోసం నేను ఈ ఎక్స్మెన్ మూవీస్ని ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఎలా చూడాలి అనేది అయితే ఒక సింపుల్ వీడియో ద్వారా నేను ముందుకి తీసుకొస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీతో పాటు మార్వెల్ మూవీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంటుంది. అండ్ సైనింగ్ ఆఫ్, బై బై నౌ, జై హింద్.